ఓం నమో వెంకటేశాయ. తనుభృతాం మనోదూరా తనుగతాంతమాధారా. గోవింద గోవింద. ఇంద్రోసి యజ్ఞనిచయశ్రుతిజాతపూతః చంద్రోసి వృద్ధిచయవేదితకాలజాలః దుర్వాససా పరవిరాగముదీర్య నూనం దత్తాత్మనా ప్రకటితోసి సుసాధకానాం అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. స్వామితా భావితానాయ స్వామి పుష్కరిణీజుషే స్వామినే జగతాం కుర్యే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తి శక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాత్రితనయాబ్జపదాభియుక్తాః మిత్రాప్తవాక్య నివహామృతభూరిసిక్తాః వ్యాస ప్రసూత శుకగీతరవేషు సక్తాః నాగేషు భేచరత భాగవతేతి రక్తాః. శ్రీ గురుభ్యో నమః. మైత్రేయ మహర్షి గారు విదురుడికి కర్దమ ప్రజాపతి గారి ఆడపిల్లలకి పుట్టినటువంటి సంతానాన్ని గురించి వివరిస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో భాగంగానే అత్రి మహర్షి గారికి అనసూయ అమ్మవారిని ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళకి 3 మూర్తుల యొక్క రూపాలుగా పిల్లలు 3 రూపాలలో అవతరించారు. సోమభూద్ బ్రహ్మణోంశేన దత్తో విష్ణోస్తు యోగవిత్ దుర్వాసా శంకరస్యాంశ అని వివరించారు. బ్రహ్మగారి యొక్క అంశతో సోముడు చంద్రుడు పుట్టాడు. విష్ణువు యొక్క అంశతో దత్తుడు జన్మించాడు. దుర్వాసా శంకరస్యాంశ శంకరుడి యొక్క అంశతో దుర్వాస మహర్షి గారు అవతరించారు. ఇది వీళ్ల పిల్లల యొక్క కథ అని చెప్పి నిబోధ అంగిరస ప్రజా అని పైభాగంలో అంగిరో మహర్షి గారికి శ్రద్ధ అనేటువంటి ఆడపిల్లనిచ్చారు.
వాళ్ళకి కలిగినటువంటి సంతానాన్ని గురించి చెప్తాను అని చెప్తున్నారు. శ్రద్ధాత్వంగిరస పత్ని చతస్రో సూత కన్యకా సినీవాలి కుహూరాక చతుర్థ్యనుమతిస్తథా అని అంగిరో మహర్షి గారికి శ్రద్ధకి పుట్టినటువంటి ఆడపిల్లలను గురించి మొదలు ప్రస్తావన చేస్తున్నారు. శ్రద్ధ అనేటువంటి ఆవిడ కర్దమ ప్రజాపతి గారు కూతురు. ఈవిడ అంగిరస పత్ని, అంగిరాహ అనే పేరు కలిగినటువంటి మహర్షి గారికి భార్య. ఆయనకిచ్చి పెళ్లి చేశారు. ఈవిడ చతస్రో సూత కన్యకా, 4 ఆడపిల్లల్ని కన్నది. ఆ 4 ఆడపిల్లల పేర్లు సినీవాలి, కుహూహు, రాక అని అనుమతి అని 4 పేర్లు. సినీవాలి అంటే మన భాషలో చెప్పుకోవాలి అంటే ఒక రకమైనటువంటి అమావాస్య. కుహూహు అంటే ఇంకొక రకమైనటువంటి అమావాస్య. చంద్రుడు లేశమాత్రంగా కనిపించేటువంటి అమావాస్య. తెల్లవారుజామున లేచి చూస్తే చంద్రుడి తాలూకు ఒక చిన్న గీత గనక కనిపిస్తే అమావాస్య రోజున ఆ అమావాస్యకు పేరు సినీవాలి అని. అదే చంద్రుడి కళ కనిపించని అమావాస్య అనేది ఉంటే ఆ అమావాస్యకు పేరు కుహూహు అని. వీళ్ళిద్దరూ అమావాస్యల యొక్క భేదాలు. అలాగే రాక, అనుమతి అనే ఇద్దరు పూర్ణిమలలో ఉండేటువంటి భేదాలు. చంద్రుడు తన 15 కళలతో నిండుగా గనక ప్రకాశిస్తే ఆ పూర్ణిమకి పేరు రాక. అదే చంద్రుడు కాస్తంత తక్కువగా ఇంకా కళను తెచ్చుకోవలసి గనక ఉన్నట్లయితే, చంద్రుడి కళల్లో ఏమైనా తగ్గుబాటు అనేది గనక ఉన్నట్లయితే ఆ పౌర్ణమాసికి పేరు అనుమతి. అమావాస్యలలో భేదాలు ఇద్దరు, పూర్ణిమలలో భేదాలు ఇద్దరు అనే తీరులో వీళ్ళ 4 ఆవిడ కన్నది అని చెప్తున్నారు. సినీవాలి, కుహూహు, రాక, చతుర్థి అనుమతి తథా అని. ఈ సినీవాలి, కుహూహు అలాగే రాక, అనుమతి అనే ఈ ఆడపిల్లల యొక్క అవసరం కాల నిర్ణయంలో చాలా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ యజ్ఞాలు చేయవలసినటువంటి వాళ్ళు ప్రతి అమావాస్యకి, ప్రతి పౌర్ణమికి కొన్ని విశేషమైనటువంటి నియమాలను పాటించవలసి ఉంటుంది. అమావాస్య తరువాత వచ్చేటువంటి పాడ్యమి రోజున ఒక యాగం చేయవలసి ఉంటుంది. పూర్ణిమ తరువాత వచ్చినటువంటి పాడ్యమి రోజున ఇంకొక యాగం చేయవలసి ఉంటుంది. ఈ అమావాస్య తరువాత, పూర్ణిమ తరువాత అనేటువంటి నిర్ణయానికి ఈ సినీవాలి, కుహూహు అలాగే రాక, అనుమతి అనేటువంటి భేదాలు చాలా ముఖ్యంగా ఉంటాయి. దాన్ని బట్టి యాగకాల నిర్ణయం అనేది జరుగుతుంది అనేది ప్రాథమిక అంశం. అలా యాగకాల నిర్ణయానికి కావలసినటువంటి ఆ కాలదేవతలను ఈవిడ కన్నది అని దీనికి సూక్ష్మంగా ఒక అర్థం. కేవలం యాగానికి కావలసినటువంటి కాలానికి అధిష్టాన దేవతలు మాత్రమే కారు వీరు. ఆ యాగ కాలాలలో చేసేటువంటి యాగాలలో హవిస్సులను అందుకునేటువంటి దేవతలు కూడా వీరు. ఆయా కాలాలలో చేసేటువంటి యాగాలలో సినీవాలి, కుహూహు, రాక, అనుమతి అనేటువంటి ఈ 4 యథాసంభవంగా హోమద్రవ్యాలు కూడా అర్పించటం అనేది జరుగుతుంది. కాబట్టి యాగానికి కూడా హవిస్సులను స్వీకరించేటువంటి దేవతలను ఆవిడ కన్నది. కాలాభిమాని దేవతలను అలాగే యాగాలలో హవిస్సులను స్వీకరించేటువంటి దేవతలను ఈవిడ కన్నది అని మహర్షి గారు ప్రత్యేకించి ఈ శ్లోకంలో చెప్తున్నారు. శ్రద్ధా త్వంగిరస పత్ని చతస్రో సూత కన్యకా సినీవాలి, కుహూరాకా రాక చతుర్థ్యనుమతిస్తథా అని. ఇది ఆడపిల్లల వృత్తాంతమైతే వాళ్ళకి ఈ శ్రద్ధ, అంగిరాహ అనేటువంటి ఇద్దరికి తత్పుత్రావపరావాస్తాం ఖ్యాతౌ స్వారోచిషేంతరే ఉతథ్యో భగవాన్ సాక్షాత్ బ్రహ్మిష్ఠశ్చ బృహస్పతి అని 2 మగపిల్లలు కూడా పుట్టారు అని చెప్తున్నారు. తత్పుత్రవు వీళ్ళిద్దరికీ 2 మగపిల్లలు కూడా ఉన్నారు. అపరవు ఇంకా కూడా ఉన్నారు. ఈ మగపిల్లలిద్దరూ ఖ్యాతౌ స్వారోచిషేంతరే ఆస్తాం.
స్వారోచిష మన్వంతరంలో తర్వాత వచ్చేటువంటి మన్వంతరంలో చాలా ఖ్యాతిని కీర్తిని గడించారు. అలాంటి ఖ్యాతిని కీర్తిని గడించినటువంటి సుదీర్ఘకాల జీవులైనటువంటి ఇద్దరు పిల్లల్ని కూడా మగపిల్లల్ని కూడా వీళ్ళు కన్నారు. వాళ్ళిద్దరూ మగపిల్లలు ఉతథ్యో భగవాన్ సాక్షాత్ బ్రహ్మిష్ఠశ్చ, బ్రహ్మిష్ఠుడైనటువంటి ఉతథ్యుడు అనేటువంటి మహానుభావుడు, ఎక్కువగా వేదాలలో కనిపించేటువంటి మహానుభావుడైన ఆయన బ్రహ్మిష్ఠుడు, బ్రహ్మజ్ఞానము కలిగినవాడు. బ్రహ్మజ్ఞానం కలిగినవాడు మాత్రమే కాదు, భగవాన్ సాక్షాత్, ఆయన భగవద్రూపం అని చెప్పుకోవచ్చు. అలాంటి మహానుభావుడు, మంత్రద్రష్ట, చాలా గొప్పవాడు. ఈయన కాక మనందరికీ బాగా తెలిసినటువంటి బృహస్పతి అనేటువంటి ఆయన కూడా ఈయనకి పిల్లవాడుగా పుట్టాడు. ఉతథ్యుడు, బృహస్పతి అనేటువంటి ఇద్దరు మగపిల్లలు. ఈ ఇద్దరు మగపిల్లలు కేవలం ఈ స్వయంభువ మన్వంతరంలో మాత్రమే కాకుండా స్వారోచిష మన్వంతరం తర్వాత మన్వంతరంలో కూడా జీవించి ఆ మన్వంతరంలో కూడా కీర్తిని గడించారు. అలాంటి పిల్లలని వీళ్ళు కన్నారు అని మహర్షి గారు చెప్తున్నారు. తత్పుత్రా వపరా వాస్తాం ఖ్యాతౌ స్వారోచిషేంతరే ఉతథ్యో భగవాన్ సాక్షాత్ బ్రహ్మిష్ఠశ్చ బృహస్పతి అనే ఈ శ్లోకంలో. తర్వాత పులస్త్యుడు అనేటువంటి మహానుభావుడికి హవిర్భూహు అనే ఆవిడ్ని ఇచ్చారు. వాళ్ళ సంతానం గురించి చెప్తాను అని పై శ్లోకంలో చెప్తున్నారు. పులస్త్యో జనయత్పత్న్యాం అగస్త్యంచ హవిర్భువి సోన్య జన్మని దహ్రాగ్ని విశ్రవాశ్చ మహాతపాః అనే శ్లోకంలో పులస్త్యుడు అనేటువంటి మహానుభావుడికి బ్రహ్మర్షికి హవిర్భూహు అనే కర్దమ ప్రజాపతి గారి కూతురునిచ్చారు. ఆ కర్దమ ప్రజాపతి గారి కూతురికి ఈ పులస్త్యుడికి ఇద్దరు మగపిల్లలు పుట్టారు. పులస్త్య అజనయత్ పత్న్యాం హవిర్భువి అగస్త్యం. పులస్త్యుడు అనే ఆయనకి హవిర్భు అనే భార్యకి అగస్త్యుడు అనేటువంటి మహానుభావుడు పుట్టాడు. ఈ అగస్త్యుడు అనేటువంటి వాడు మనకు తెలిసినంత మేరకు మాత్రమే గొప్పవాడు కాడు, ఇంకా చాలా చాలా గొప్పవాడు అని చెప్తున్నారు. సహా ఈ అగస్త్యుడు అన్యజన్మని దహ్రాగ్ని, తర్వాత పై జన్మలలో ఒక జన్మలో దహ్రాగ్ని మానవుల యొక్క కడుపులో ఉంటూ మానవుల యొక్క జఠరాగ్నిగా ఉండే జన్మను కూడా పొందాడు. ఒక జన్మను మానవుల యొక్క జఠరాగ్నిగా, మానవులు తిన్న అన్నాన్ని జీర్ణం చేసేటువంటి అగ్నిగా కూడా ఈయన జన్మించాడు. సోన్య జన్మని దహ్రాగ్ని. ఆయన యొక్క గొప్పదనం ఇంకా చాలా ఉంది. ఆయన గురించి చెప్పుకుంటూ పోతే గ్రంథం చాలదు. మనం చెప్పుకుంటున్న వరసల్లో మహర్షి గారు, పులస్త్య మహర్షి గారికి హవిర్భూహు అనే ఆవిడికి పుట్టినటువంటి సంతానాన్ని గురించి మాత్రమే చెప్పుకోవాలి. కాబట్టి ఆవిడ యొక్క రెండవ సంతానం విశ్రవాహ అనే పేరుతో ఉండే సంతానం. విశ్రవాశ్చ, ఈయన మహాతపాహ, పేరుకి చాలా గొప్ప తపస్విన విశ్రవాహ అనేటువంటి మహానుభావుడు. ఈయన కూడా వీళ్ళు కన్నారు. పులస్త్య అజనయత్ పత్న్యాం అగస్త్యంచ హవిర్భువి సోన్య జన్మని దహ్రాగ్ని విశ్రవాశ్చ మహాతపాహ అని మహర్షి గారు చెప్తున్నారు. ఎప్పుడైతే విశ్రవాహ అనే పేరు వచ్చిందో ఆ విశ్రవాహ అనే ఆయన గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఆశ్చర్యంగా ఈ విశ్రవాహ అనే ఆయనకి ఇద్దరు భార్యలు, రెండు రకాలుగా ఉండేటువంటి ఇద్దరు భార్యలు. ఒక ఆవిడ పేరు ఇడబిడ లేదా ఇలబిల, రెండో ఆవిడ పేరు కేశిని లేదా కైకయి అని కూడా అంటారు. ఇద్దరు భార్యలకు రెండు రకాల పిల్లలు పుట్టారు. తస్య యక్షపతిర్దేవ కుబేరస్త్విడబిడా సుతః రావణ కుంభకర్ణశ్చ తథాన్యస్యాం విభీషణ అని ఈయన పిల్లల యొక్క వ్యవహారం. తస్య ఈ విశ్రవాహ అనేటువంటి మహానుభావుడికి, పులస్త్యుడికి, హవిర్భూ అనే ఆవిడికి పుట్టినటువంటి రెండవ కుమారుడికి యక్షపతి, యక్షులకు అధిపతి అయినటువంటి కుబేరుడు పిల్లవాడుగా జన్మించాడు. తస్య యక్షపతి కుబేర. ఈ కుబేరుడు ఇడవిడా సుత, ఇడవిడా అనేటువంటి ఒక భార్యకి పిల్లవాడు. ఆశ్చర్యం, ఈయన దేవ,
ఒకవేళ చేర్చవలసి వస్తే ఇన్ని దేవతలలోకి చేర్చుకోవచ్చు. ఆ స్థాయిలో గొప్పవాడు ఈయన. వాస్తవానికి ఈయన మనుష్య ధర్మ అని మానవుల్లాగా గడ్డాలు మీసాలతో ఉంటాడు. దేవతల ధర్మాలు చాలా వరకు ఈయనకి లేవు. ఈయన్ని రకరకాల ఈక్వేషన్స్లో భాగంగా కిన్నరులకు అధిపతిగా నియమించారు. మళ్ళీ యక్షులకు కూడా ఈయన్నే అధిపతిగా నియమించారు. ఉత్తర దిక్కుకి పాలకుడుగా నియమించారు. అలాగే ధనానికి అధిపతిగా నియమించారు. వైరాగ్యం ఎక్కువగా ఉంది, డబ్బు పాడు చేయుడు అని ధనానికి అధిపతిగా నియమించారు. ఎన్నో అధికారాలు, ఎన్నో గొప్పతనాలు, ఎంతో తపస్సు ఉండేటువంటి మహానుభావుడు ఈయన. ఇన్ని మానవుల్లో కానీ యక్షుల్లో కానీ కిన్నరుల్లో కానీ చెప్పుకోవటం తగదు. ఈయన దేవతల కోవకి చెందినవాడు. దేవ తస్య యక్షపతిర్దేవ సుత కుబేరస్త్విడవిడా సుత. అదే రెండవ భార్య ఉంది, కేశిని లేదా కైకయి. ఈవిడికి రావణ, కుంభకర్ణశ్చ విభీషణ అని 3 పిల్లలు పుట్టారు. రావణుడు, కుంభకర్ణుడు ప్రసిద్ధులైనటువంటి రాక్షసులు, విభీషణుడు రాక్షసుల్లో మంచివాడు అనే 3 పిల్లలు పుట్టారు ఇంకొక భార్యలో. కుబేరుడేమో దేవతల కోవకి చెందినవాడు అవ్వాలి, కానీ ఈ 3 పిల్లలు మాత్రం రాక్షసుల కోవకి చెందినవారు అవ్వాలి. ఇలా భార్యల తేడాతోనో పరమేశ్వర సంకల్పంతోనో 2 రకాలుగా ఉండేటువంటి పిల్లలకు ఈయన జన్మనిచ్చాడు అని ప్రత్యేకించి చెప్పటానికి తస్య యక్షపతిర్దేవ కుబేరస్త్విడవిడాసుత రావణ కుంభకర్ణశ్చ తథాన్యస్యాం విభీషణ అని ఒక శ్లోకంలో ప్రత్యేకించి ఆ విశ్రవాహ అనే మహానుభావుడి యొక్క సంతానాన్ని గురించి చెప్తున్నారు. ఇదైన తర్వాత కర్దమ ప్రజాపతి గారి ఆడపిల్లల్లో గతి అనే ఆవిడ ఒక ఆవిడ ఉంది. ఆవిడ్ని పులహుడు అనే మహానుభావుడికి ఇచ్చారు. ఆవిడికి పులహస్య గతిర్భార్య త్రీనసూత సతీ సుతాన్ కర్మశ్రేష్టం వరీయాంసం సహిష్ణుంచ మహామతే అని 3 పిల్లలు పుట్టారు అని చెప్తున్నారు. పులహస్య పులహుడు అనేటువంటి మహానుభావుడికి గతి అనే ఆవిడ భార్య, గతిర్భార్య. ఆవిడ త్రీనసూత 3కి జన్మనిచ్చింది. సతీ చాలా గొప్ప ఆవిడ. సుతాన్ 3 మగపిల్లలకి జన్మనిచ్చింది. ఎవరు వారు? కర్మశ్రేష్ఠ అని ఒక ఆయన, పేరులోనే తెలిసిపోతోంది. వరీయాన్ చాలా గొప్పవాడు అని ఇంకొక ఆయన, సహిష్ణు అని ఇంకొక గొప్ప ఆయన. దేన్నైనా సహించగలిగిన వాడు ఒక ఆయన. వరీయాన్ అందరికంటే గొప్పవాడు ఇంకొక ఆయన. కర్మశ్రేష్ఠ కర్మలు చేయటం ద్వారా శ్రేష్ఠుడైనటువంటి వాడు ఇంకొక ఆయన అనే 3 మగపిల్లల్ని ఆవిడ కన్నది. కర్మశ్రేష్టం వరీయాంసం సహిష్ణుంచ మహామతే. ఓ మహామతి కలిగినటువంటి విదుర, ఈ విషయాన్ని తెలుసుకో అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. వీళ్ళ గురించినటువంటి విశేషాలేమి పెద్దగా తెలుస్తున్నట్లు లేవు. కానీ క్రతోరపి క్రియాభార్య వాలఖిల్యానసూయత ఋషీన్ 60 సహస్రాణి జ్వలతో బ్రహ్మతేజస అని ఇంకా గొప్ప విషయం ఉంది. క్రతువు అనేటువంటి మహానుభావుడికి క్రియ అనే ఆవిడ్ని ఇచ్చారు, కర్దమ ప్రజాపతి గారి పిల్లని. ఆవిడికి 60,000 మంది పిల్లలు కలిగారు. క్రతోరపి క్రియా భార్య. ఆ క్రియ అనేటువంటి భార్య వాలఖిల్యానసూయత, వాలఖిల్యులు అనే పేరు కలిగినటువంటి మహానుభావుల్ని కన్నది. వీళ్ళు ఋషీన్ మంత్రద్రష్టలు. అందరూ మంత్రద్రష్టలు. అందరూ అంటే ఎందరున్నారు? 60 సహస్రాణి 60,000 మంది ఉన్నారు. ఆ 60,000 మందికి ఈవిడ జన్మనిచ్చింది. ఈ 60,000 మందిలో ఒక్కరు కూడా తక్కువగా లేరు. జ్వలతో బ్రహ్మతేజస. అందరూ ఆ మంత్ర దర్శనం ద్వారా, వేదాధ్యయనం ద్వారా ఏ తేజస్సు రావాలో, ఏ బ్రహ్మతేజస్సు రావాలో ఆ బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్నారు. అలాంటి వెలిగిపోతున్నటువంటి పిల్లల్ని 60,000 మందిని ఈవిడ కన్నది అని చెప్తున్నారు. క్రతోరపి క్రియాభార్య వాలఖిల్యానసూయత ఋషీన్ 60 సహస్రాణి జ్వలతో బ్రహ్మతేజస అనే ఈ శ్లోకంలో. ఈ వాలఖిల్యును అనేటువంటి మహానుభావులు మాత్రం వేదంలో చాలా విస్తృతంగా మనకు దొరుకుతారు. వాళ్ళు చూసిన, వాళ్ళు దర్శించినటువంటి మంత్రాలు చాలా ప్రసిద్ధంగా ఉన్నాయి. అలాంటి మంత్రద్రష్టలకు ఈ దంపతులు జనకులు అని ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. తర్వాత
అరుంధతి అనేటువంటి పిల్లని వశిష్ఠ మహర్షి గారికి ఇచ్చారు కదా. ఊర్జాయాం జజ్ఞిరే పుత్రాః వశిష్ఠస్య పరంతప చిత్రకేతు ప్రధానాస్తే సప్త బ్రహ్మర్షయో మలాః అని ఆవిడ సంతానాన్ని గురించి కూడా చెప్తాను అని పై శ్లోకంలో అంటున్నారు. ఊర్జా అని అరుంధతికి మరొక పేరు. ఆ అరుంధతికి జజ్ఞిరే పుత్రాః, పిల్లలు చాలామంది కలిగారు. వశిష్ఠుడికి ఈవిడ్ని ఇచ్చారు కదా, ఆ వశిష్ఠుడికి అరుంధతికి చాలామంది పిల్లలు కలిగారు. పరంతప, ఓ అంతఃశత్రువులను లేదా శత్రువులను దహించి వేసేటువంటి ఓ విదురా, దాన్ని గురించి విను. వాళ్ళు చిత్రకేతు ప్రధానాస్తే సప్త బ్రహ్మర్షయ అమలాహ. అమలాహ ఏ రకమైన హృదయ మాలిన్యము లేని వాళ్ళు. చిత్రకేతు ప్రధానాహ, చిత్రకేతువు అనేటువంటి పేరుతో ఆయనే మొదటి పుత్రుడిగా కలిగినటువంటి వాళ్ళు 7 ప్రధానంగా ఉన్నారు. చిత్రకేతు ప్రధానాస్తే సప్త, 7 కూడా బ్రహ్మర్షయ, బ్రహ్మర్షులు. అమలాహ నిర్మలమైనటువంటి వాళ్ళు. వాళ్ళని ఈవిడ కన్నది, వీళ్ళని కాక ఇంకా చాలామందిని కన్నది అని చెప్తున్నారు. ఊర్జాయాం జజ్ఞిరే పుత్రాః వశిష్ఠస్య పరంతప చిత్రకేతు ప్రధానాస్తే సప్త బ్రహ్మర్షయో మలాః అనే ఈ శ్లోకంలో ఆ చిత్రకేతు ప్రధానాః అని చిత్రకేతు సురోచిశ్చ విరజాః మిత్ర ఏవ చ ఉల్బణః వసుభృద్యానః ద్యుమాన్ శక్త్యాదయో పరే అని 7 లెక్కగట్టి చెప్పి పైన ఇంకా చాలామంది ఉన్నారు అని చెప్తున్నారు. చిత్రకేతు అని ఒక ఆయన పేరు, సురోచి అని ఇంకొక ఆయన పేరు, విరజాహ అని, మిత్ర అని, ఉల్బణ అని, వసుభృద్యాన అని, ద్యుమాన్ అని ఇంకొక ఆయన పేర్లు. ఇలా 7 ఉన్నారు. ఈ 7 అంతగా ప్రసిద్ధికి, మనకు తెలిసిన ప్రసిద్ధికి అందటం లేదు. కానీ శక్త్యాదయ అపరే, శక్తి మొదలైనటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. 100 మంది, 101 మంది అని రకరకాల లెక్కలున్నాయి. వాళ్ళందరినీ ఈవిడ కన్నది అని చెప్తున్నారు. చిత్రకేతు సురోచిశ్చ విరజా మిత్ర ఏవ చ ఉల్బణో వసుభృద్యానో ద్యుమాన్ శక్త్యాదయో పరే అనే ఈ శ్లోకంలో ఇంతమంది పిల్లలు ఉన్నా సరే శక్తి అనే ఆయన వీళ్ళ పిల్లల్లో కొంచెం ఎక్కువ పేరు కలిగినట్లుగా మనకు తెలుస్తోంది. బ్రహ్మ విద్యా సంప్రదాయంలో కూడా వశిష్ఠుడి తర్వాత శక్తినే గురువుగా భావించటం అనేది ఉంది. మిగతా 7 బ్రహ్మర్షులే అయినా మిగతా 100 మంది లేదా 100 మంది ఉన్నా సరే వాళ్ళ పేర్లు, వాళ్ళ వృత్తాంతాలు సరిగ్గా తెలియటం లేదు. కానీ శక్తి మహర్షి గారి గురించి మాత్రం ప్రస్తావన చాలా విపులంగానే ఉంది. ఇది వశిష్ఠ మహర్షి, అరుంధతి వీళ్ళ సంతానం వ్యవహారం అయితే, చిత్తిస్త్వథర్వణ పత్ని లేభే పుత్రం ధృతవ్రతం దధ్యంచ అశ్వశిరసం భృగోర్వంశం నిబోధమే అనే పై శ్లోకంలో అథర్వ అనే ఆయనకి చిత్తి అనే ఆవిడ్ని ఇచ్చారు కదా. ఈ చిత్తి అనే ఆవిడకే శాంతి అని ఇంకొక పేరు. ఇంతకుముందు కర్దముడి సంతానాన్ని గురించి చెప్పినప్పుడు శాంతి అని ఈవిడ పేరు చెప్పారు. ఆ శాంతి లేదా చిత్తి అనే ఆయన్ని, ఆవిడని అథర్వుడికి ఇస్తే వీళ్ళిద్దరికీ లేభే పుత్రం ధృతవ్రతం ఒక మగపిల్లవాడు పుట్టాడు. ఇన్ఫ్యాక్ట్ అథర్వ మహర్షి గారికి చిత్తి అనేటువంటి భార్య ద్వారా ఈ మగపిల్లవాడు పుట్టాడు. ఆ మగపిల్లవాడు చెప్పుకోదగ్గవాడు, చాలా గొప్పవాడు. ఒక్కడే అయినా ఎవరు అంటే దధీచి, దధ్యంచం పుత్రం లేభే, దధీచి మహర్షి గారు ఆయన. ఈ దధీచి మహర్షి గారు ఎందుకు గొప్పవాడయ్యాడు అంటే ధృతవ్రతం. ఏ నియమం తీసుకున్నా సరే ఆ నియమాన్ని గట్టిగా పట్టుకుని నిలబెట్టేవాడు. పరోపకారం చేయాలి అని నియమం తీసుకున్నా ఆ నియమాన్ని ఎంతవరకైనా సరే, ఏ ఎక్స్టెంట్ వరకైనా సరే వెళ్ళి పాటించగలడు. తపస్సులోనూ నియమాలను పాటించి చూపించాడు, యోగాభ్యాసంలోనూ నియమాలను పాటించి చూపించాడు. కాబట్టి ధృతవ్రత అనేది ఈయన గొప్పదనం. అలాంటి ధృతవ్రతం దధ్యంచం. ఆశ్చర్యంగా ఈయనకి అశ్వ శిరస్సు ఉండేది అని అంటారు. గుర్రం లాంటి తలకాయ ఉండేది. గుర్రపు మొహం అంటారు, అలాంటిదో లేకపోతే గుర్రపు మొహమే ఉండేదో. కాబట్టి అశ్వశిరసం, ఇలాంటి అశ్వశిరస్సు కలిగినటువంటి దధీచిని ఈ చిత్తి లేదా శాంతి అనే ఆవిడ
అథర్వ అనేటువంటి మహానుభావుడి ద్వారా కన్నది అని చెప్తున్నారు. దాంతోపాటు ఈయనొక్కడే ఉన్నాడు, వీళ్ళకి భృగోర్వంశం నిబోధమే. భృగు గారి వంశం గురించి చెప్తాను, దాన్ని నా మాటల ద్వారా తెలుసుకో అని పైన చెప్తున్నాడు. భృగు గారి వంశం చాలా చాలా పెద్దది. అందులో భృగు ఖ్యాత్యాం మహాభాగ పత్న్యాం పుత్రానజీజనత్ ధాతారంచ విధాతారం శ్రియంచ భగవత్పరాం ఆయతిం నియతిం చైవ సుతే మేరుస్తయోరదాత్ తాభ్యాం తయోరభవతాం మృగండ ప్రాణ ఏవచ అని చెప్తున్నారు. భృగు గారికి ఖ్యాతి అనేటువంటి కర్దమ ప్రజాపతి గారి కూతురుని ఇచ్చారు. భృగు ఖ్యాత్యాం మహాభాగ, ఈయన చాలా గొప్పవాడు, ఈయన ప్రభావం చాలా గొప్పది. ఈయన పత్న్యాం పుత్ర నజీజనత్, తన పత్ని ద్వారా ఈ ఖ్యాతి ద్వారా 3 పిల్లల్ని కన్నాడు. 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల, 3 కన్నాడు. అందులో ఒక ఆయన పేరు ధాత, ఇంకొక ఆయన పేరు విధాత. మగపిల్లవాళ్ళ 2 పేర్లు ధాత విధాత, ధాతారంచ విధాతారం. 3వ ఆడపిల్ల ఉంది కదా, 3వ ఆడపిల్ల మరెవరో కాదు, లక్ష్మీదేవి. శ్రియంచ, లక్ష్మీదేవి భృగు మహర్షి గారి కోరిక మీద ఆయనకు పుత్రికగా పుట్టింది. శ్రియంచ, శ్రియం అంటే ఆ లక్ష్మి ఈ లక్ష్మి అని అనుకునేరు. భగవత్పరాం, భగవంతుడే చాలా పరంగా భావించేటువంటి, భగవంతుడే నాకు సర్వస్వం అని భావించేటువంటి ఆ లక్ష్మీదేవి ఈయనకు కూతురుగా పుట్టింది. అందుకనే ఆవిడికి భార్గవి అనే పేరు కూడా ఉంది అని మహర్షి గారు చెప్తున్నారు. భృగు ఖ్యాత్యాం మహాభాగ పత్న్యాం పుత్రానజీజనత్ ధాతారంచ విధాతారం శ్రియంచ భగవత్పరాం అనే ఈ శ్లోకంలో. ఇందులో ధాత విధాత అనే 2 మగపిల్లలకి మేరు గారు తన ఆడపిల్లల్ని 2 ఇచ్చాడు. ఆయతిం నియతిం చైవ సుతే మేరుస్తయోరదాత్ తాభ్యాహం తయోరభవతాం మృగండ ప్రాణ ఏవచ అని ఆ 2 ఆడపిల్లలకి, 2 ఆడపిల్లల్ని మేరువు గారు వీళ్ళిద్దరికీ ఇస్తే, ధాత విధాత అనే 2కి ఇస్తే, వాళ్ళిద్దరికీ మళ్ళీ ఒక్కొక్క మగపిల్లవాడు చొప్పున చెరొక మగపిల్లవాడు పుట్టారు అని చెప్తున్నారు. అందులో ధాత అనే ఆయనకి ఆయతిం, ఆయతి అనే పేరు కలిగినటువంటి అమ్మాయిని ఇచ్చారు. విధాత అనేటువంటి ఆయనకి నియతి అనే ఆవిడ్ని ఇచ్చారు. ఆయతిం నియతిం చైవ సుతే, తన ఆడపిల్లల్ని మేరుహు, మేరు పర్వతం, తయోహో వీళ్ళిద్దరికీ అదాత్ ఇచ్చాడు. ఇస్తే తాభ్యాం తయోరభవతాం, ధాత అలాగే ఆయతి అనే వాళ్ళిద్దరికీ మృకండ అనే ఆయన పుట్టాడు పిల్లవాడుగా. విధాత నియతి అనే దంపతులకి ప్రాణ అనే ఆయన పుట్టాడు. ఆయతిం నియతిం చైవ సుతే మేరుస్తయోరదాత్ తాభ్యాం తయోరభవతాం మృకండ ప్రాణ ఏవచ అని వీళ్ళిద్దరి సంతానం. ఎందుకు వీళ్ళిద్దరి సంతానం గురించి ప్రత్యేకించి ప్రస్తావన చేస్తున్నారు అంటే, మార్కండేయో మృకండస్య ప్రాణాద్వేదశిరా ముని కవిశ్చ భార్గవోయస్య భగవాన్ ఉశనా సుతః అని మహర్షి గారు పై శ్లోకంలో దానికి చెప్తున్నారు. మృకండ అనే ఆయనకే మార్కండేయ అనే పేరుతో మనకి తెలిసినటువంటి చిరాయువు పుత్రుడుగా పుట్టాడు. మార్కండేయో మృకండస్య. అలాగే ప్రాణ అనే ఆయనకి వేదశిరాహ అనేటువంటి ముని పిల్లవాడుగా పుట్టాడు. మార్కండేయో మృకండస్య ప్రాణాద్వేదశిరా ముని అని ఈ భృగు వారి సంతానం ఇలా పెరుగుతూనే ఉంది. పెరుగుతూనే ఉండేటువంటి ఈ సంతానం భృగు గారికే చెల్లింది అని చెప్పి, ఆ భృగు గారికే ఇంకొక పిల్లవాడు కూడా ఉన్నాడు. కవిశ్చ భార్గవో యస్య భగవాన్ ఉశనా సుతః. ఆ భృగువు గారికే కవిహి అని ఇంకొక పిల్లవాడు కూడా ఉన్నాడు. ధాత విధాత అని 2 పిల్లలున్నారు అన్నాం కదా, దానికే మళ్ళీ ఇంకొక కవి అనే పిల్లవాడు కూడా ఉన్నాడు. కవిశ్చ భార్గవ యస్య భగవాన్ ఉశనా సుతః. ఆ కవి గారికే పిల్లవాడు మనకు తెలిసినటువంటి భగవాన్, చాలా పూజనీయుడైనటువంటి ఉశనాహ అంటే శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడు ఈ లెక్కలో భృగు మహర్షి గారికి మనవడవుతాడు. భృగు మహర్షి గారి కొడుకు కవి అయితే, కవికి
పుత్రుడు ఈ శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడు కూడా చాలా గొప్పవాడు, భగవాన్ పూజనీయుడు. అలాంటి పూజనీయుడైనటువంటి శుక్రాచార్యుడు ఈ భృగు వంశంలోనే పుట్టాడు అని మహర్షి గారు చెప్తున్నారు. మార్కండేయో మృకండస్య ప్రాణాద్ వేదశిరాముని కవిశ్చ భార్గవో యస్య భగవాన్ ఉశనా సుతః అని. బాగుంది. ఏవో మొత్తం మీద 9 మంది ఆడపిల్లలు అన్నారు. అందులో 9 మంది ఆడపిల్లల్ని 9 మంది మహర్షులకు ఇచ్చారన్నారు. వాళ్ళకి పిల్లలు అన్నారు. కుదిరిన చోట వాళ్ళ పిల్లల్ని, ఇంకా కుదిరిన చోట వాళ్ళ పిల్లల్ని అందరినీ చెప్పారు. ఈ లిస్టు వింటే మాకేం వస్తుంది? వంశవృక్షం అనేది ఎవరికి వాళ్ళు రాసుకోవాలి, ఎవరి వంశానికి వాళ్ళు రాసుకోవాలి. ఈ కర్దమ ప్రజాపతి గారి ఆడపిల్లల వంశం మాకెందుకు అని ఎవరైనా అడుగుతారు. వెంటనే లెంపలేసుకోండి. తఏతే మునయః క్షత్తః లోకాన్ సర్గైరభావయన్ ఏష కర్దమ దౌహిత్ర సంతానః కథితస్తవ శృణ్వత శ్రద్ధధానస్య సద్య పాపహరః పరః అని మహర్షి గారు చెప్తున్నారు. తఏతే మునయః, ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఎవరు సామాన్యులు కారు. మునయః అందరూ మునులు, మహర్షులు, మహానుభావులు. వాళ్ళ గురించి వినటం అనేది మహాపుణ్యకరము. క్షత్తః, ఓ విదుర, వాళ్ళు కేవలం మునులు మాత్రమే కాదు, లోకాన్ సర్గైరభావయన్, తమ తమ సంతానంతో ఈ లోకాలను పెంచిన వాళ్ళు ఒక లోకాన్ని మాత్రమే కాదు, భూలోకాన్ని మాత్రమే కాదు, పై లోకాలను కూడా పెంచినటువంటి మహానుభావులు. పై లోకాల వాళ్ళకు కూడా చాలా గొప్ప గొప్ప ప్రభావాలను చూపించినటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు. కాబట్టి ఏష కర్దమ దౌహిత్ర సంతానః కథితస్తవ, వీళ్ళందరూ ఇలాంటి మహానుభావులు కాబట్టే కర్దమ దౌహిత్ర సంతానః, కర్దమ ప్రజాపతి గారి ఆడపిల్లల పిల్లలను గురించి ప్రత్యేకించి నేను నీకు చెప్పాను. అందులోనూ వాళ్ళ సంతతి మొత్తం ఇలా పెరిగింది అని చూచాయిగా నేను చెప్పాను. కథితస్తవ, ప్రత్యేకించి నీకు ఇందుకే చెప్పాను. శృణ్వత శ్రద్ధధానస్య సద్య పాపహరః పరః, ఎవరైతే ఈ కర్దమ దౌహిత్ర సంతానం గురించి వింటారో వాళ్లకు పాపాలు పోతాయి, అందుకని చెప్పాను. అందులోనూ శ్రద్ధధానస్య, శ్రద్ధగా గనక ఈ వ్యవహారం వినే మాట అయితే శృణ్వత శ్రద్ధధానస్య సద్య పాపహరః, వెంటనే పాపాలు పోయేటువంటి కథలివి, లేదా పాపాలు పోయేటువంటి పేర్లివి, అందుకని వీళ్ళ గురించి చెప్పాను. రావణుడు, కుంభకర్ణుడు 1-2 పేర్లు తీసేస్తే మిగతా వాళ్ళందరూ మహానుభావులే కాబట్టి వాళ్ళందరి పేర్లు ఉచ్చరించిన మాత్రానే మనకి పాపాలు పోవటంలో సందేహమేమీ లేదు. ఇంకా లోతుగా ఈ భాగవత మహాగ్రంథం యొక్క తాత్పర్యాన్ని పరిశీలించి చూసుకుంటే రావణ కుంభకర్ణుల పేర్లు కూడా మహాపుణ్యమైన పేర్లనే చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి పరమాత్మకు సాక్షాత్ సంబంధం అనేది ఒకటి ఉంది. అది మనం పెట్టుకోరాని సంబంధమే, కానీ పెట్టుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళు ఉన్న స్థితి నుంచి పైకి వెళ్ళారు కాబట్టి వాళ్ళు పుణ్యాత్ములనే చెప్పుకోవచ్చు. ఇలాంటి పుణ్యాత్ములను గురించి చెప్పాం కాబట్టి వాళ్ళ గురించి నోరు విప్పి పలికితేనే పాపాలు పోతాయి, అందుకని చెప్పాము. శ్రద్ధగా వినాలి, వాళ్ళ గురించి మాకెందుకు అని ప్రశ్నలు వేయకూడదు అని మహర్షి గారు చెప్తున్నారు. ఇది కర్దముడి యొక్క ఆడపిల్లల సంతానం తాలూకు వ్యవహారం. అయితే ఇప్పటికి మనం మొదలుపెట్టిన స్వయంభూమనువు గారి ఆడపిల్లల వ్యవహారం పూర్తి కాలేదు. స్వయంభూమనువు గారి ఆడపిల్లలో ఒక ఆవిడ దేవహూతి అయితే ఆ దేవహూతి సంతానం తాలూకు వ్యవహారం ఇది. ఇది కాక ఇంకొక ఆహుతి అనే ఆవిడ గురించి చెప్పడం అయిపోయింది. తర్వాత ప్రసూతిం మానవీం దక్షః ఉపయేమే యజాత్మజః తస్యాం ససర్జ దుహితః షోడశామల లోచనాః అని స్వయంభవ మనువు గారి 3వ అమ్మాయి ప్రసూతి అనే ఆవిడ ఉంది. ఆవిడ సంతానం గురించి చెప్తాను, జాగ్రత్తగా విను. ఆయన పైన మొదలుపెట్టి చెప్తున్నారు. ప్రసూతిం మానవీం, మనువు గారి ఆడపిల్ల అయినటువంటి ప్రసూతిని దక్షః, దక్షుడు అనేటువంటి ఒక ప్రజాపతి గారు ఉపయేమే, వివాహం చేసుకున్నాడు. ఆయన దక్షః అజాత్మజః, బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు, చాలా గొప్పవాడైన. తస్యాం, ఈ ప్రసూతికి ఆయన ససర్జ దుహితః షోడశామల లోచనాః, 16 మంది ఆడపిల్లల్ని పుత్రికలుగా అనుగ్రహించాడు, లేదా 16 మంది ఆడపిల్లల్ని ఈవిడ ద్వారా కన్నాడు. తస్యాం ససర్జ దుహితః
షోడశ 16 మందిని కన్నాడు. అమలలోచనా 16 మంది కూడా చాలా నిర్మలమైనటువంటి స్వభావం కలిగిన వాళ్ళు. వాళ్ళు కళ్ళు చూస్తేనే తెలుస్తుంది చాలా నిర్మలమైన స్వభావం ఉంది అని. అలాంటి వాళ్ళని కన్నాడు. ప్రసూతిం మానవీం దక్ష ఉపయేమే హ్యజాత్మజ తస్యాం ససర్జదుహిత షోడశామలలోచనా అని ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. ముందు 16 మందిని ఎవరికి ఇచ్చారు అని విభాగం చేసేసి తర్వాత పేర్లు చెప్తాను అనే విధానాన్ని ఎంచుకుని త్రయోదశా దదాద్ధర్మాయ తథైకామగ్నయే విభు పితృభ్య ఏకాం యుక్తేభ్య భవాయైకాం భవచ్చిదే అని ఎవరెవరికి ఇచ్చేశారు అని చెప్తున్నారు. లేదు ఎంతమందికి ఇచ్చారు అని. త్రయోదశ అదదాద్ధర్మాయ 13 మంది ఆడపిల్లల్ని 16 మందిలో 13 మందిని ధర్ముడికి ఇచ్చి పెళ్లి చేసేశారు. ధర్ముడికి కొంచెం ఎక్కువ మందిని ఇచ్చారు. ఏకాం మిగిలిన వాళ్ళు 3 అయితే అందులో ఒక ఆవిడ్ని అగ్నయే విభు అగ్నికి ఇచ్చి పెళ్లి చేశాడు. పితృభ్య ఏకాం యుక్తేభ్య పితృదేవతలకి స్వధ అనే పేరున్న ఆవిడ్ని ఇచ్చి పెళ్లి చేశారు. చివరి ఆవిడ్ని భవాయ ఏకాం భవచ్చిదే ఈ సంసారాన్ని పూర్తిగా పోగొట్టేటువంటి భవాయ ఆ పరమేశ్వరుడికి ఏకాం చివరి పిల్లని ఇచ్చారు. 13 మందిని ధర్ముడికి ఇచ్చారు. ఒక ఆవిడ్ని స్వాహ అనే ఆవిడ్నేమో అగ్నికి ఇచ్చారు. స్వధ అనే ఆవిడ్నేమో పితృదేవతలకి ఇచ్చారు. ఈ సతి అనే ఆవిడ్ని మాత్రం భవచ్చిదే భవాయ ఏకాం అనే తీరులో 16 మందిని సర్దేశారు అని చెప్తున్నారు. త్రయోదశా దదాద్ధర్మాయ తథైకాం అగ్నయే విభు పితృభ్య ఏకాం యుక్తేభ్య భవాయైకాం భవచ్చిదే అని. అందులో ఈ 13 మంది ఎవరు? ధర్ముడికి ఇచ్చినటువంటి 13 మంది ఆడపిల్లలు ఎవరు అంటే శ్రద్ధ, మైత్రి, దయా, శాంతి, తుష్టి, పుష్టి, క్రియా, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, హ్రీ, మూర్తి, ధర్మస్య పత్నయ అని 16 మంది ఈ ధర్ముడి భార్యలు, వాళ్ళ పేర్లు. శ్రద్ధ చెప్పుకోనక్కర్లేదు. మైత్రి భూతాల్లో ఉండవలసినటువంటి మైత్రీభావం అనే దానికి అధిష్టాన దేవత. దయా చెప్పక్కర్లేదు. శాంతి చెప్పుకోనక్కర్లేదు. తుష్టి ఉన్నదాంతో సంతోషపడే స్వభావాన్ని ఇచ్చే దేవత. పుష్టి పోషణను ఇచ్చేటువంటి దేవత. క్రియాప్రధానమైన దేవత. ఉన్నతిని అందించేటువంటి ఒక ఆవిడ. బుద్ధి చెప్పక్కర్లేదు. మేధ ఒక కొత్త విషయాన్ని తెలుసుకునేటువంటి సామర్థ్యాన్ని ఇచ్చే దేవత. తితిక్ష అన్నిటినీ సహించగలిగిన శక్తినిచ్చేటువంటి దేవత. హ్రీహి అంటే లజ్జ లేదా సిగ్గు ఈ భావాన్ని అందించేటువంటి దేవత. మూర్తి అనేటువంటి ఆవిడ ఒక ఆవిడ. వీళ్ళందరూ కూడా ధర్మస్య పత్నయ ధర్ముడి యొక్క పత్నులు. లెక్కపెట్టి చూస్తే 16 మంది ఉన్నారు, వెతుక్కోనక్కర్లేదు. 13 మంది ఉన్నారు. ఈ 13 మంది ధర్ముడికి పత్నులు అయ్యారు. ఈ 13 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క పుత్రుణ్ణి కన్నారు అని పై శ్లోకాలలో మహర్షి గారు చెప్పుకుంటూ వెళుతున్నారు. శ్రద్ధాసూత శుభం మైత్రి అనే తీరులో 13 మంది భార్యలకి ఒక్కొక్క భార్యకి ఒక్కొక్క కొడుకు చొప్పున 13 మంది పిల్లలు ఈ ధర్ముడికి పుట్టారు అని పైన చెప్పుకుంటూ వస్తున్నారు. 13 మంది పేర్లైతే వరుస పెట్టి చెప్పుకున్నాం, కానీ మరి 13 మందికి పుట్టిన పిల్లల్ని చెప్పుకునేంత సమయం మనకు ప్రస్తుతానికైతే లేదు. కాబట్టి ఇది తర్వాత చూసుకుందాము. ధర్ముడేమిటి, ధర్ముడి భార్యలేంటి, ఆ భార్యలకు పుట్టినటువంటి పిల్లలు ఎవరు అనే వృత్తాంతాన్ని అయితే జాగ్రత్తగా చూసుకుందాము. ఇప్పటికైతే మహర్షి గారు చెప్పినటువంటి తీరులో కర్దమ దౌహిత్ర సంతానాన్ని జాగ్రత్తగా వింటే పాపాలు పోతాయి అన్నారు. కాబట్టి జాగ్రత్తగా అది వినేశాము. దాంతోపాటు ధర్ముడి పక్కనే ఉండేటువంటి శ్రద్ధ, మైత్రి ఇలాంటి భావాలు, వీటి తాలూకు సంబంధాలు ఏవో లీలగా చూచాయగా కనిపిస్తున్నాయి. కాబట్టి ధర్మానికి శ్రద్ధకి ఏమి సంబంధము, ధర్మానికి మైత్రికి
ఏం సంబంధము అన్నట్లు లీలగా ఏదో మనసులో తోస్తోంది కాబట్టి ఆ లీలగా తోచేటువంటి భావాలను కొంచెం క్లియర్గా మనసులోకి తెచ్చుకునే ప్రయత్నాన్ని మనమే హోంవర్క్ కింద చేసుకుని ఈ ధర్ముడికి ఆయన భార్యలకి ఉండేటువంటి సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని వాటన్నిటితో కూడినటువంటి ధర్మాచరణ చేసే దిశగా మనల్ని మనం సమాయత్తం చేసుకుందాము. అలాంటి బుద్ధిని మనకు ప్రసాదించవలసిందిగా ఆ భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయినటువంటి శ్రీనివాస పరమాత్ముని భక్తిగా వేడుకుందాము. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చతుర్థ స్కంధంలో ప్రథమాధ్యాయంలో 34వ శ్లోకం దగ్గర నుంచి మనం పారాయణ చేసుకోబోతున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే ప్రథమాధ్యాయే శ్లోకాః శ్రద్ధాత్వంగిరసః పత్నీ చతస్రో సూతకన్యకాః సినీవాలి కుహూరాకా చతుర్థ్యనుమతిస్తథా తత్పుత్రావపరావాస్తాం ఖ్యాతో స్వారోచిషేంతరే ఉతథ్యో భగవాన్ సాక్షాత్ బ్రహ్మిష్ఠశ్చ బృహస్పతిః పులస్త్యో జనయత్పత్న్యాం అగస్త్యంచ హవిర్భువిః సోన్యజన్మని దహ్రాగ్నిః విశ్రవాశ్చ మహాతపాః తస్య యక్షపతిర్దేవః కుబేరస్త్విడ విడాసుతః రావణః కుంభకర్ణశ్చ తథాన్యస్యాం విభీషణః పులహస్య గతిర్భార్య త్రీణ సూత సతీసుతాన్ కర్మశ్రేష్టం వరీయాంసం సహిష్ణుం చ మహామతే క్రతోరపి క్రియా భార్య బాలఖిల్యానసూయత ఋషీన్ షష్టిసహస్రాణి జ్వలతో బ్రహ్మతేజసా ఊర్జాయాం జజ్ఞిరే పుత్రాః వసిష్ఠస్య పరంతప చిత్రకేతు ప్రధానాస్తే సప్త బ్రహ్మర్షయో మలాః చిత్రకేతుః సురోచిశ్చ విరజామిత్ర ఏవ చ ఉల్బణో వసుభృద్యానో ద్యుమాన్ శక్త్యాదయో పరే చిత్తిస్త్వధర్వణః పత్నీ లేభే పుత్రం ధృతవ్రతం దధ్యంచమశ్వ శిరసం భృగోర్వంశం నిబోధ మే భృగుః ఖ్యాత్యాం మహాభాగః
पत्यां पुत्रानजीजनत् पत्यां पुत्रानजीजनत् धातारं च विधातारं दातारं च विधातारं श्रियं च भगवत्परां श्रियं च भगवत्पराम् आयतिं नियतिं चैव आयतिं नियतिं चैव सुते मेरुस्तयोरदात् सुते मेरुस्तयोरदात् ताभ्यां तयोरभवतां ताभ्यां तयोरभवताम् मृकण्डः प्राण एव च मृकण्डः प्राण एव च मार्कण्डेयो मृकण्डस्य मार्कण्डेयो मृकण्डस्य प्राणात् वेदशिरामुनिः प्राणाद् वेदशिरामुनिः कविश्च भार्गवो यस्य कविश्च भार्गवो यस्य भगवानुशनासुतः भगवानुशनासुतः त एते मुनयः क्षत्तः तयेते मुनयः क्षत्तः लोकान् सर्गैरभावयन् लोकान् सर्गैरभावयन् एष कर्दमदौहित्र एष कर्दमदौहित्र सन्तानः कथितस्तव सन्तानः कथितस्तव एष कर्दमदौहित्र सन्तानः कथितस्तव एष कर्दमदौहित्र सन्तानः कथितस्तव शृण्वत श्रद्दधानस्य श्रवणश्रद्धानस्य सद्यः पापहरः परः सद्यः पापहरः प्रसूतिं मानवीं दक्षः प्रसूतिं मानवीं दक्षः उपयेमे ह्यजात्मजः उपयेमे ह्यजात्मजः तस्यां ससर्ज दुहितः तस्यां ससर्ज दुहितः षोडशामललोचनाः षोडशामललोचनाः त्रयोदशादद्धर्माय त्रयोदशादधर्माय तथैकामग्नये विभुः तदैकामग्नये विभुः पितृभ्य एकां युक्तेभ्यो पितृभ्य एकां युक्तेभ्यो भवायैकां भवच्छिदे भवायैकां भवच्छिते श्रद्धा मैत्री दया शान्तिः श्रद्धा मैत्री दया शान्तिः तुष्टिः पुष्टिः क्रियोन्नतिः तुष्टिः पुष्टिः क्रियोन्नतिः बुद्धिर्मेधा तितिक्षा ह्रीः बुद्धिर्मेधा तितिक्षा ह्रीः मूर्तिर्धर्मस्य पत्न्यः मूर्तिर्धर्मस्य पत्रयः इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे चतुर्थस्कन्धे प्रथमाध्याये प्रथमाध्याये श्लोकाः పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం క్షమా ప్రార్థనాదులు కలిసి పలుకుదాం. అథ క్షమా प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तुते. अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. अथ मङ्गलम् श्रियकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्. नमो वेङ्कटेशाय।
ॐ